నీకు పట్టుదల ఉంటేనే ఇవన్నీ సాధ్యం. పట్టుదల ఏదైనా సాధించాలి, పట్టుదల పట్టుదల కావాలి. ప్రియులారా, ఆ మాటను ఒకసారి మీరు చదివితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అసలు పట్టుదల గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము, సామెతల గ్రంథంలో 4వ అధ్యాయము 4వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనను, నీ హృదయమును ఏం చెయ్యి, పట్టుదలతో నా మాటల్ని ఏం చేయి, నువ్వు పట్టుకొని నిమ్ము, నా ఆజ్ఞలను గాయకుని నీ ఎడల నీవేమవుతావు అంటే అండి, బ్రతుకుదు. నా మాటలను పట్టుకుంటే బ్రతుకుతావు. పట్టుదల నిజంగా మనిషికే ఉండాలండి. పట్టుదల లేనోడు మనిషి ఏది చేయలేడు. అదే జ్ఞానం సంపాదించలేడు, నిరీక్షణ పెట్టుకోలేడు. కాబట్టి ఈ వ్యక్తికి ఏముండాలి? ఖచ్చితంగాను పట్టుదల ఉండాలి. నేను వెళ్తానేటండి, నేను చేస్తానేటండి, నేను వాళ్ళ దగ్గరికి ఏమైనా వెళ్ళి కలుస్తానేటండి, నువ్వేమి చిన్నతనం అయిపోవు. ఎవరి దగ్గరికైనా వెళితే నువ్వేం చిన్నతనం అయిపోవు. మనిషి ఎంత తగ్గే కొద్ది దేవుడు ఆ మనిషిని ఏం చేస్తాడండి, అంత వృద్ధులకి తీసుకుని వస్తాడు. యేసుప్రభు ఏం బోధించాడు చెప్పండి? తన్ను తాను తగ్గించుకున్నవాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు. మనుషులందరికీ ఒక జ్ఞానం ఉంటుందని అనుకోకండి. మనుషుల్లో కొంతమందికి ఏ జ్ఞానం ఉంటుందండి అంటే అండి, నేనే అనే అహంకారం ఉంటుంది. అందరూ నా మాటే వినాలి అన్న ఆ దుస్సాహమైనటువంటి పరిస్థితి ఉంటుంది, ఆ దుస్సహాయమైనటువంటి పరిస్థితి ఉంటుంది. నువ్వు తగ్గిపోయినంత మాత్రాన నువ్వు వెళ్ళి నువ్వు తగ్గిపోతున్నావు, నువ్వు పట్టుదల తగ్గిపోతుంది, నీ మాట పడిపోతుంది, నీ పట్టుదల తగ్గిపోయిందని అనుకోవద్దు. ఆత్మీయంగా నువ్వు ఫలాలు ఫలించాలనంటే, నీకు నిరీక్షణని జ్ఞానమును సంపాదించుకోవాలనంటే నీకు పూర్తిగా ఏం కావాలంటే అండి, పట్టుదల కావాలంటే. పట్టుదల లేనోడు ఇవేమి చేయలేడు. పట్టుదల కావాలంతే. నీ దగ్గర నిజంగా పట్టుదల ఉందా? నేను మీ కొరకు ఏమని ప్రార్థన